పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. చాయ్ తాగినావా? లేదు, కషాయం తాగినా. కమ్మగా ఉన్నదా? కాదు, తీయగున్నది. కాలేజ్ కూడా కనబడతలేవు. వాళ్ళు నువ్వు వాడేనా? ఏ కూర మరి? గన్నేరు పప్పు. పెసరపప్పు, అలసింతకాయ. అట్లనా? గట్లనే. కాలేజ్కి పోవా మరి? పోతా మరి నువ్వు? నువ్వు నవ్వుతే సిలికన్ అయినట్టుంటది. మాట్లాడుతున్నావురా? నీ అవ్వ మంచి కళ నాశనం చేతివి. కానీ నువ్వు ఏం చేయాలి నాకు అర్థం కాదు. పొన్నాడు నువ్వు కొంచెం పూజ చేసుకున్నాడు. పోతున్నా నీకు లగ్గమే చేస్తా. చేస్తావు, లగ్గం చేస్తావు. మంచి కళ. శుక్రామ రామ విష్ణు అయ్యా దేవుడా గిట్ట చెప్తివి నీ మరదల గీదేనా అయ్యా? ఏదో మొన్న తెలక కౌసు తిన్నా అయ్యా గిట్ట చెప్తావా? దేవుడా ఇది పద్ధతి కాదు, గిట్ట చెప్తావు అయ్యా? నెయ్యితోనే నీకు శిర నైద్యం వేసిన, మళ్ళా చక్కెరతోని లడ్డూలు తెచ్చి పెట్టిన, దీపం ఆరగొడుతుంది. నా ఇద్దరు కొడుకులు లగ్గాలకు వచ్చిండ్రు, నా బతికేం కాల? చెప్పు చెప్పు. ముదరంతపుదానాన్ని తుప్పులన్నీ నా మీద ఎగుతున్నాయి. దూరం పో 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 పో. ఏవో దేవుడు మాట్లాడుతుండు. బోడా లేవురా లేవురా లేవు లేవురా. మా వాడికి ఎట్లా సంబంధం ఓకే చేయాలా? ఓరే అన్న వాళ్ళ ఇంట్లో నుందారా కిందసేపు పండుకున్నాడు. మార్కెట్లో ఇచ్చేది అనిపిస్తుందిరా నువ్వు అన్నా అని చెప్పడానికి. నాకు లవ్ బాగా అయిపోయింది నాకు మీతోనైతే. అరే ఆపు, ఇక అందరి ఇళ్ళలో లేదు, మన ఇంట్లోనే ఉన్నది భజన. భలే చెప్తున్నావురా చెప్పుడుకైతే నీతి సూత్రాలు. నువ్వు లగ్గం చేసుకోమంటే చేసుకోవు, అది కాదే మొన్న సంబంధం వస్తే నువ్వు నాన్నకి పోయి ఏమని చెప్పినావు? నువ్వు ఏమని చెప్పినా? అది కాదు, మీ అమ్మాయి ఏమో వేరే లవ్ చేస్తుంది అని చెప్పగానే అలా అయ్యానేమో డేలు కొట్టబట్టి అది ఇంట్లో పెద్ద లుల్లే ఉన్నది. నువ్వు నీకు ఇష్టం లేకపోతే గాలింట్లో ఎందుకు పెంట పెట్టినావు నువ్వు అసలు? భలే మాట్లాడతావేంద్రా. అందరి లెక్క నాకు కూడా 4 తులాల పేరు కావాలని బంగారు పేరు చెప్పిన నేను. వాళ్ళు అంటే మెడల చెక్ 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 అని కొట్టద్దా బంగారు చైన్లు? ఆ బుజ్జి అలా దోస్తులతో ఏమంటుందట, కర్రోడికి ఉన్నదంతా వేసినాక మళ్ళీ నేనేం వేసుకోలే మెడల్ అన్నదట. గట్టంటాడు కర్రోడని. కర్రోని కర్రోడు అనకపోతే తెల్ల ఉన్నాడు అంటారా? నీలాంటోడే అరుంధతి నక్షత్రం కనబడుతుందా అంటే లేదు మతారు వేటేటి 4 తులాల బంగారం కనబడ్డా అన్నాడట. అంటారు మరి, అట్లా అంటారు. అరే అమ్మ కానీ నువ్వు కానీ నా ఇజ్జత్ మొత్తం, నా మూడు మొత్తం ఖరాబ్ చేయకురా. మరి మంచిగా బంగారం వేసే సంబంధం ఉంటే ఎప్పుడు లేకుంటే లేదు. మళ్ళీ నేను హాస్టల్కి వెళ్ళిపోతాను నేను. నాకు మళ్ళీ నా నెత్తి ఖరాబ్ కానీ మళ్ళీ నాకు డిగ్రీ ఎగ్జామ్స్ మళ్ళీ అవుతున్నాయి. నాకు తిరం పట్టకుంటా. నీది బతుకువా మన్ను కాదు, ఉమంగా ఆన శినుకులు అనుకుంటావేంద్రా నువ్వు? చూడన్నా డిగ్రీ 5 సంవత్సరాలు ఎత్తారా? అవు మాకు బి మొత్తం 5 సంవత్సరాలు క్షుణ్ణంగా అర్థం కావాలంటే 5 సంవత్సరాలు వేయాల్సిందే డిగ్రీ. అంటే జిందగీ మొత్తం గీనే ఉంటుంది మీ 5 సంవత్సరాల దగ్గర. నీకేం తెలుసు 5 సంవత్సరాలు పోతున్నాయని నవ్వుతున్నావు నువ్వు. జిందగీ మొత్తం గీనే ఉన్నది. నువ్వు అట్లా ఇజ్జత్ తీయకు 5 సార్లు అవుతుందని. బా నువ్వు మారవురా బాబు. అమ్మ ఇట్రాయ్ పోయిందాక ఊరుకో వేసిన 2 అన్నదమ్ములు, ఒక్కతే చెల్లె. పైసలు బాగున్నాయి. బాగా పైసలు ఉన్నోళ్ళారా? అబ్బా బంగారం కూడా బాగా పెడతారు కదా. అబ్బా ఎట్లా సెట్ అయ్యారా మరి? ప్లీజ్ రా పోదాం రా. బాగా పైసలు ఉన్న వాళ్ళంటే బాగా బంగారం కూడా ఉంటది. అమ్మా అది రమ్మన్నారే. అద్దురా ఆడ చూడ నాశనం చేస్తాడు. చెప్పురా. అబ్బా నేనే కథలు ఎత్తేనే ఊకే నన్ను అంటావు కథలు ఎత్తాడని. నేనేం కథలు వినడు, నేను తానం చేసేస్తా. తమ్మ నువ్వు మంచిగా చెప్పినవరా, నిజంగా సూపర్ రా అబ్బాయి. వెళ్ళా అమ్మా అన్నకు పెళ్ళి అయితే నాకు కూడా పెళ్ళి అవుతుంది. ఆడ కథలు గిట్లా ఎత్తువంటే నరుకుతా కొడుక నిన్ను. ఆడ పెయి నిండా బంగారం వేసుకోవచ్చు లగ్గం అయితే. పోతుంది ఇక.
దండం పెడతా ఈ ఒక సంబంధం ఒకటి అరే నాకు అంతా తెలుసురా, నువ్వు మరీ కింద దిగజారినవేంద్ర నువ్వు. అమ్మ ఈ సంబంధం ఓకే అయితే నా పెళ్ళి అవుతుంది. ఊరికి దిగ తలుగుతారా, నా లగ్గమైతే ఈ లగ్గమవుతుంది కదా, అదొకటిగా బాధ నాకు. అడుగు నాకు సంబంధం వాళ్ళు నచ్చినట్టారు, మంచోళ్ళు అయితే ఇద్దాం, లేకుంటే అది. అబ్బారే తమ్ముడు, కారా బొంది స్వీటు కాజా మైసూర్ పాకులు అన్నీ పెట్టిర్రా. అవ్వ నీతో రబరబ అయిపోయింది నాకు. కాసిన చెట్లకి రాళ్ళ దెబ్బలు అన్నట్టు ఊకి ఆగమగం ఎందుకు ఎత్తావే నువ్వు? అవ్వ అది ఎప్పుడు తినడు మీద దాసనా? అరే దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ఊకట్లు రా, నాకు తెలుసు ఏం చేయలేదండి. అక్కడ ఉన్నాయి కాబట్టి తిందామంటున్నా, తినకుండా మాట్లాడితే ఉన్నారా, మన కోసమే తెప్పించింది. అరే అద్దం మీద ఆగు మీద పడ్డట్లు ఏమవుతురా మీరు? ఓకే అన్నా నువ్వు వాళ్ళు అంటున్నావే, మిమ్మల్ని కాదన్న, మమ్మల్ని కాదు. సరే ఫోన్ ఫోన్. అరే నిజంగా మనం అనుకున్నారే నేను అట్లాగానే సునీత కాదు ఇక తకిట తదిమి తందానా. అన్నీ మన రికార్డింగ్ డాన్స్ ఉన్నాయి, సూర్యోదయం అంటున్నావు. ఏం చదివినావు బాబు నువ్వు? డిగ్రీ. ఓ వారే వా, 3 సంవత్సరాలు బాగానే కష్టపడ్డట్టున్నావు. పిసోడా 3 ఏళ్ళు చదవలే, 5 ఏళ్ళు చదివినావు. నిన్ను కాదా నా కొడుకుని అనుకుంటున్నాను. అరే అమ్మ ఏం ఊరుతున్నావే? నేనేం అడుగుతున్నా? అన్న ప్లీజే అది తినుడా ఆపే. ఏం తినుడే అంత, అది బంద్ చేయాలి. తింతందుకు తెచ్చిన కదా వాళ్ళు. అక్షరం చొరవలేదు కానీ తినుడు మాత్రం జోరు. కాదా అయినా కాదమ్మా, అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచంలో అది పెట్టేటోళ్ళక కొడుతున్నాయి నీళ్ళు. అవు బైసా ఏమంటావు? సరే ఆగిపోయిన పెళ్లికి డీజే ఎందుకు కానీ నువ్వు తినరా. మీరు పెళ్లి చూపులకు వచ్చిరా, తినడానికి వచ్చిరా? చేతికి మూతికి ఏం తింటున్నావా నువ్వు? పిల్లలన్నా చూసలేదు, మొత్తం తినడికి కలిగినావా నువ్వు? ఓ అయ్యా మీ ఇంటికి తినదానికి వచ్చినామా? ఏది వచ్చినాం అనుకుంటారు? నా కొడుకులు బంగారం. ఆవు చూస్తే ఏర్పడుతుంది, పోతులు ఏం తింటున్నారు? అవసరం మన చెల్లెని పెట్టుడు. అరే ఏమైనా శంకర్ వస్తున్నాయి, పిల్లని చూపెడతారా చూపెట్టరా? అవు బైసాకు ఏమై ఏనా ఇంతసేపు అవునా? అవు అన్న ఇంతసేపు వచ్చి ఏదైనా ఉంటే కుల్ల బై కుల్ల దగ్గురి కదా మీరు. నచ్చిందా లేదా? అడుగుడేమున్నది, ఇంకా చూస్తేనే తెలుస్తున్నది. ఆగావు బొంబాయి మిఠాయి వస్తుంది, నాకు కూడా వస్తుంది. అబ్బా నిజంగా బాబు పిల్లని చూపెడతారా చూపెట్టారా? ఆన మొగలైంది, వర్షం పడుతుంది. అడిగేడు ఉంటే మావన్న అడుగుంది లేదన్నా. అడుగుతాం. ఆగు మరి, 110కెళ్ళి 77 తిప్పితే ఎంత? డిగ్రీ అయినావు కదా, చెప్పు. అరే ఇల్లేమున్నది పైసా, ఇదైతే ఈజీ లెక్క. ఎన్ని ఉన్నాయి బై? 73 ఉంటాయి. మరి మనిషి పుట్టినాక 300 బొక్కలు ఉంటాయి. మనిషి పెద్ద అయినాక ఎన్ని బొక్కలు ఉంటాయి చెప్పు మరి. గన్నేమున్నదిరా, మనిషి పుట్టిన తర్వాత 300 బొక్కలు ఉంటాయి, పెరిగిన తర్వాత పెద్ద అయిన తర్వాత ఆటోమేటిక్ గా 600 అవుతాయి. ఈ 600 ఏమైనా యాక్సిడెంట్లు అయితే తక్కువ కావచ్చు ఎక్కువ కావచ్చు, అంతే కదరా. కిరాణా జన్య సంయోక్రియ అంటే ఏంది? బాప్రే, ఇది నా సబ్జెక్టే కాదు, నేను ఎట్లా చెప్తా? జగాసు మరి ఒక్కొక్క కిరాగాడు నేను పట్టిన కుందేలకి 3 ఎక్కాలని ఎందుకు అంటారు చెప్పి ఇప్పుడు. అబ్బా లడ్డు, ఇప్పుడు కిరాక్ అడిగినావు. గిట్టనే ప్రశ్నలు అడిగి 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 అని కిరాక్ వేసిరనుకో, గిట్టనే కిరాక్ అవుతాడు. అబ్బా నా బంగారం, ఏమంటే చెప్తున్నావు బిడ్డ? ఏ అపూరి మీ 2 నంబర్ ఆటలు తొందరగా. ఏం ఇడూరు అంటారు? బరేనా బరేనా అమ్మా, నీలంబరి రా అమ్మా. దియ్యా బుజ్జు పేరు లీలాంబర్ పెట్టిండు. ఆవు మరి మంచిగా ఉంది. ఏమయ్య బైసాప్ ఇంకా పిలిపిత్తలేరు? కదా అరే అన్న అన్న వధువు వస్తున్నది. ఏమైనా ఇంకా అన్న ఏమా బైసాప్ ఏమో ఇంకా అత్తలేదు. అరే ఆగుబాయి, ఏం ఆగం పట్టిస్తున్నాను? ఓపికలేదా నీకు? ఎంతసేపు బైసాప్? అమ్మ అంత కారపూస తిన్నగానే కడపంతా గురుకురు గురుకురు అంటుంది కానీ 5 నిమిషాలు ఒక్క పట్టు బిడ్డ. అన్న వధువు వస్తున్నది. కాదు బైసాప్ ఎంతసేపు? అత్తగా పెళ్లి కూతురు లేకుండా అక్కడి నుంచి చంపై పీకిందా?
అంటావురా? నీకు దేవత. తినడానికి కష్టం ఉండదు. ఇద్దరు నన్ను లోపల ఉండి గతానం కొట్టి పిచ్చలు ఎట్లా కొట్టారు అనుకున్నావు? తిరుగుడు మానరా నువ్వు. తినడు కాదు అట్లా అన్నందుకు కొడుతురా నేను జిందగీ లగ్గం వేసుకొని నాశనం పోతున్నా. అమ్మా నువ్వన్నా చెప్పే వాడికి ఆడి పిల్ల అయితే నా పెళ్లి కాదే నేనేం చేయాలి బిడ్డ? అడిగిన నోడుగతను. సో బాయ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే విలేజ్ టీవీ షోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి.